హాయ్ అండి. మీరు ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. మీరు కూడా బాగున్నారే అనుకున్నామండి. నేనైతే ఈరోజు మా ఇంట్లో గోంగూర పప్పు తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నానో చూద్దాం, వచ్చేయండి. దానికి కావాల్సిన ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు, టమాటాలు, గోంగూర, పోపుకి దినుసులండి. నేనైతే ముందుగా కుక్కర్లో ఉడకబెట్టేసానండి పప్పుని తీసుకుని. ఆ క్లిప్ తీయలేదు, మర్చిపోయాను. పొయ్యి మీద మూకుడు పెట్టుకొని నేనైతే ఆయిల్ పోసుకున్నానండి. ఆయిల్ నేను ముందుగా కొంచెం పోస్తానండి, ఎందుకంటే మసాలా పప్పులో ఉడకబెట్టుకునే కన్నా నేను ఆయిల్లో మగ్గబెట్టుకుంటానండి ఉల్లిపాయలు, పచ్చిమిరకాయలు అవి. అందుకని చెప్పేసి నేను అలా వేస్తానండి. ముందుగా పచ్చిమిరకాయలు వేసుకొని వేపుకోవాలండి. వేపుకున్న తర్వాత కొంచెం నేను చిన్న సైజు ఉల్లిపాయ ఒకటి సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను, అది కూడా వేపుకున్నానండి. అది కూడా వేసుకున్న తర్వాత నేనైతే టమాటాలు వేసానండి. 2 టమాటాలు తీసుకున్నాను గోంగూర పప్పులోకి. 2 టమాటాలు సరిపోతాయి అనిపించింది, 2 తీసుకున్నాను. 2 తీసుకున్న తర్వాత అవి కూడా మగ్గిపోయిన తర్వాత నేను కొంచెం పసుపు అనేది యాడ్ చేస్తున్నానండి. పసుపు యాడ్ చేసిన తర్వాత అది కూడా కొంచెం లైట్గా ఒక మంట తగిలిన తర్వాత నేనైతే మళ్ళీ 2 స్పూన్ల కారం యాడ్ చేశానండి. 2 స్పూన్ల కారం యాడ్ చేసుకున్న తర్వాత అది కూడా కొంచెం అంటే కొంచెం మంట తగిలిన తర్వాత నేను కొంచెం ఇలా మంట తగిలిన తర్వాత నేనైతే గోంగూర కడిగి శుభ్రం చేసుకున్న గోంగూర ఉంది కదండి, ఆ గోంగూర యాడ్ చేసుకుంటున్నాను. ఆ గోంగూర మగ్గపెట్టుకుంటాకి వేస్తున్నానండి. ఇలా ట్రై చేయండి ఒకసారి. గోంగూర పప్పు బాగాలేదు అన్న వాళ్ళకి చాలా బాగా కుదురుతుందండి. ఇలా ఒక్కసారి ట్రై చేయండి, సీరియస్గా చెప్తున్నాను. గోంగూర పప్పు అంతా కలిపేసి ఉడకబెట్టింది వేరుగా ఉంటుంది, ఇలా కూడా వేరుగా ఉంటుందండి. ఒకసారి ట్రై చేయండి. కుదరలేదు అన్న వాళ్ళకి కూడా చాలా బాగా కుదురుతుంది, చాలా బాగుంటుందండి. నేనైతే ఇలాగే వండుతాను. టమాటా పప్పు కూడా నేను ఇలాగే వండుతానండి. ఒక్కొక్కసారి మాత్రమే నేనేం చేస్తానంటే అన్నీ కలిపి కుక్కర్లో వేసేస్తాను. ఇంకా దోసకాయ పప్పు అలాంటివి అంటారా, ఇంకా దోసకాయ పప్పు అలాంటివి అయితే పప్పులోనే నేను మొత్తం అన్నీ కట్ వేసేసి నేను కుక్కర్ మూత పెట్టేస్తాను. ఇలా అయితే మాత్రం గోంగూర పప్పు అయినా కానీ, తోటకూర పప్పు అయినా కానీ, టమాటా పప్పు అయినా సరే ఇలాగే నేను ప్రిపేర్ చేసుకుంటానండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. కొంచెం ముదిరిపోయిన గోంగూర అండి, అందుకనే నేను పప్పు గుర్తు మెదిపాను. మెదిపిన తర్వాత నేను కుక్కర్లో ఉడకబెట్టుకున్న పప్పు ఉంది కదండి, అది కూడా యాడ్ చేసేసుకున్నాను. అది కూడా నేను ఒక 5 నిమిషాలు ఉడకనివ్వాలండి. గోంగూర అయితే బాగా ముదురుగా ఉందండి. మా అబ్బాయిని తీసుకురామంటే కొంచెం ముదిరిపోయిన గోంగూర తీసుకొచ్చాడు. గోంగూర అయితే బాగా ముదిరిపోయిందండి, అందుకని చెప్పేసి నేను ఎక్కువసేపు ఉడకనిచ్చాను. పప్పు కూడా కొంచెం ఎక్కువసేపు ఉడకనిచ్చానండి. ఉడకనిచ్చిన తర్వాత మనమైతే ఒక 5 నిమిషాలు ఉడికిన తర్వాత మనమైతే పోపు పెట్టేసుకుందామండి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మా మాయకి ఇలా అంటే కాదండి, నేను చేసిన వంటలంటే బాగానే ఇష్టంగానే తింటాడండి. ఏది బాగా లేకపోతే మాత్రం ఖచ్చితంగా చెప్పేస్తాడండి ఇది బాగాలేదు అని. ఈ గోంగూర పప్పు మాత్రం చాలా బాగా కుదిరిందండి. ఇవాళ అయితే మాత్రం చాలా బాగా కుదిరింది, చాలా టేస్టీగా కూడా ఉంది. గోంగూర పప్పు అయిపోయిందండి. మనం పక్కకు పెట్టేసుకుని పోపు పెట్టుకుందామండి. పోపు పెట్టుకున్న తర్వాత ముందుగా గిన్నె పెట్టుకొని ఆయిల్ పోసుకొని, ఆయిల్ ఈటెక్కుతూ ఉంటుందండి. నేనైతే ఉప్పు వేయలేదు కదండి పప్పులోను, అది దింపు పక్కన పెట్టుకున్నాను కదా. ఒకసారి మళ్ళీ మెతుక్కొని నేను పప్పుకు సరిపడా ఉప్పు వేసుకున్నానండి. ఉప్పు వేసుకున్న తర్వాత ఈలోపు ఆయిల్ వీటెక్కిపోయింది. అందుకని చెప్పేసి నేను తాలింపు దినుసులు, జీలకర్ర ఇవన్నీ యాడ్ చేసేసానండి. తాలింపు దినుసులు అంటే తెలియదు ఏముందండి. తర్వాత నేను ఎల్లుల్లిపాయలు కొంచెం ఎక్కువ వేసుకుంటానండి. ఎల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకుంటాను, ఎండుమిరగాయలు కూడా ఎక్కువ వేసుకుంటానండి. మా ఇంట్లో కారం ఎక్కువ తింటారు కాబట్టి నేను ఎక్కువ వేసుకుంటాను ఎండుమిరగాయలు కూడా. ఎండుమిరగాయలు వేసుకున్న తర్వాత అవి కూడా కొంచెం వేగిన తర్వాత నేనైతే కొంచెం కరివేపాకు వేస్తానండి. అంతే, అయిపోద్ది. తాలింపు పెట్టేసుకుంటే అయిపోతుంది. ఇలా తాలింపు వేపుకుని తాలింపు పెట్టేసుకుని ఇలా అయిపోయిన తర్వాత నేనైతే పప్పులో యాడ్ చేసేసుకుంటున్నాను. ఇలా పప్పులో యాడ్ చేసేసుకున్న తర్వాత మనమైతే సర్వ్ చేసేసుకోవడమేనండి. మా మాయకి పెట్టానండి. నేను అలాగే మా మాయకి ఇలా ఉత్తిపప్పుతో తినడు కదని చెప్పేసి రొయ్యలు ఉంటే రొయ్యలు వేపానండి. రొయ్యలు వేపి కోడిగుడ్డు అట్టేసాను. మా వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు ఫ్రెండ్స్. నన్ను ఆదరించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.